సత్య ప్రత్యక్షత ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేసాను ప్రియులారా. ఈరోజు మన అంశము నిమిత్తము యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు తెలుపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రియులారా, ఈనాడు సమాజంలో క్రీస్తును గూర్చినటువంటి జన్మాన్ని, క్రీస్తు జన్మము గురించినటువంటి సమాచారము చాలా విడ్డూరంగా వినపడుతూ ఉంది. యేసు ప్రభుల వారు కన్యక అయిన మరియా యొక్క అండముతో పుట్టాడని, ఇద్దరు కలయిక వల్ల పుట్టాడని, అతనిలో ఎలాంటి పరిశుద్ధత లేదని చాలా వరకు ప్రచారంలో ఉన్నాయి. యేసుప్రభుల వారిని ఇండైరెక్ట్గా క్రైస్తవులే ఆయన పరిశుద్ధుడు కాదని పిచ్చరిస్తూ ఉన్నారు. వీళ్ళరా, ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత, దైవావేశము చేత మీ ముందుకు వస్తూ ఉన్నాను. వీళ్ళారా, కన్యకైన మరియా ఆయన గర్భమందు ఎవరు జన్మించారు అంటే యేసుప్రభుల వారు జన్మించారు. అయితే ఆ జన్మలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను కమ్మగానే ఆమె ఏమైందో ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆమె తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని ఇక్కడ స్పష్టంగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఇంకొక విషయం, వారిద్దరూ ఏకము కాక మునుపు అని అంటున్నది లేఖనం. ప్రియులారా, ఏకము కాక మునిపే కదా కన్యకగా ఉండేది. ఎప్పుడైతే ఏకమవుతారో తన కన్యత్వాన్ని కోల్పోతుంది. ఏ స్త్రీ అయినా పెళ్ళై వివాహము జరిగి తన భర్తతో కలిసినప్పుడు తన కన్యత్వాన్ని కోల్పోతుంది. అయితే ఇక్కడ వారు ఏకము కాక మునుపు ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది. ప్రదానం చేయబడడం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ వారు ఇంకా ఏకము కాలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించినప్పుడు ఆమె గర్భవతి అయ్యిందంట. ఇక్కడ చాలామంది చాలా రకాలైనటువంటి వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ భావాలను ప్రజలతో పంచుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మొన్న కొంతమంది చిన్నపిల్లలు యూట్యూబ్లో వాళ్ళు యేసుప్రభుల వారి గురించి చాలా ఇండైరెక్ట్గా, పాపం వాళ్ళకు కూడా తెలీదు, ఇండైరెక్ట్గానే యేసుప్రభుల వారు మరియమ్మ సొంత రక్తము చేత పుట్టారని వాళ్ళు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ప్రియులారా, అది చాలా విరుద్ధమైనటువంటి, సత్య విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం. యేసుప్రభుల వారు పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనలో పాపం అనేదే లేదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని యేసుప్రభుల వారు ప్రశ్నించారు. ప్రియులారా, యేసుప్రభుల వారు పరిశుద్ధుడు. అయితే మరి కన్యకైన మరియమ్మ గర్భంలో పుట్టడం వల్ల మరియమ్మలో ఉన్నటువంటి రక్తం యేసుప్రభుల వారికి రాలేదా అని చాలామంది తెలివి తక్కువ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఎంబ్రియాలజీ అనే సబ్జెక్టు తెలియదు, అనాటమీ అనే సబ్జెక్ట్ అసలే తెలియదు, ఆ యొక్క పిండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వాళ్ళకు తెలియదు. మిడ్వైఫరీ అని అంటారు. ఆ మిడ్వైఫరీలోనే ఎంబ్రియాలజీ అనే టాపిక్ ఉంటుంది. ఇదంతా అనాటమీ. ప్రియులారా, క్రైస్తవులు అనేవాడు నానా విధములైన జ్ఞానము చేత యుక్తముగా ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. రకరకాలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని దాంట్లో దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఆ విధంగా మనము ఉండడానికి ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క జన్మ విధానాన్ని మనం చూసినట్లయితే ఎట్లా అంటే మరియమ్మ గర్భములో దేవుడు ఏం చేశాడు అంటే ఒక పిండాన్ని అమర్చాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో ఆ మాట చెప్పబడతా ఉంది. చూడండి ప్రియులారా, 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. ప్రియులారా, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు మహిమ శరీరము కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడు అంటే తన మహిమను, తన సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని వదిలేసి తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఆత్మరూపిగా వచ్చి తల్లి అయినటువంటి మరియమ్మ గర్భములో, కన్యకైనటువంటి మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసినటువంటి ఒక పిండాన్ని ఆయన తొడుక్కున్నాడు. ఈ పిండం ఎలా తయారైంది అని మనం గమనించినట్లయితే సాధారణంగా మానవుల్లో దేవుని యొక్క ప్రమేయం లేకుండానే ఒక స్త్రీ పురుష కలయిక వల్ల, స్త్రీలో ఉన్నటువంటి అండము పురుషులో ఉన్నటువంటి శుక్రకణము కలవడం వల్ల ఫలదీకరణం చెంది పిండముగా అభివృద్ధి చెందుతుంది. ఇది మానవకు ప్రకృతి సంబంధమైనటువంటి కలయిక, ప్రకృతి సంబంధమైనటువంటి జన్మ విధానం. అయితే యేసు ప్రభుల వారి యొక్క జన్మ విధానం ఎట్లంటే దేవుడు కలుగును గాక అనంగానే ఈ సృష్టి కలిగింది. కలుగును గాక అంటే ఎవరు లేనటువంటి వారు కలిగారు. అప్పటి వరకు ఎవరు లేనటువంటి జీవులు, శ్రేష్ఠ జీవులు, బుద్ధి జీవులు కలిగారు. అప్పటి వరకు లేనటువంటి భూగ్రహం కలిగింది. అప్పటి వరకు లేనటువంటి ప్రపంచములు కలిగాయి. అలాంటి అత్యున్నతమైనటువంటి సర్వజ్ఞత, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ మహాదేవుడు మరియమ్మ గర్భములో ఒక పిండము కలుగునుగాక అంటే కలగదా? ఒక అండము శుక్రకణము కలిసినటువంటి ఫలదీకరణము చెందినటువంటి ఒక జైగోటు కలుగునుగాక అంటే అప్పటి వరకు లేనటువంటి ఆ యొక్క పిండము కలగదా? కలిగింది. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయములో అదే చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కన్నులున్నవారు దేవుడు వాళ్ళ కన్నులు తెరిస్తే ఈ విషయాలు వారికి అర్థమవుతాయి. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం ప్రారంభ వచనాలు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ప్రియులారా, ఇది యేసు ప్రభుల వారు గురించినటువంటి చెప్పినటువంటి లేఖనం. లేత మొక్క వలె పెరిగాడంట. ఎక్కడ? ఎండినటువంటి భూమిని. ప్రియులారా, ఎప్పుడైతే స్త్రీ యొక్క జననేంద్రియ వ్యవస్థ మనం చూసినట్లయితే, స్త్రీ యొక్క గర్భములో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అండాలు రిలీజ్ అయ్యేటువంటి ఒక సమయం ఉంటుంది. ఈ అండాలు రిలీజ్ అయ్యే సమయంలో దేవుడు ఒక అండాన్ని పుట్టించలేదు. ఆమెకు అండమే రానప్పుడు, అండమే ఆమెలో ఉత్పత్తి కానటువంటి ఒక ఘట్టం ఉంది. అది ఎండిపోయినటువంటి ఘట్టము. ఆ గర్భము ఎండిపోయినట్టుగా చేసి అక్కడ ఏం చేశాడు అంటే అక్కడ ఆమె యొక్క గర్భములో ఉన్నటువంటి, ఆమె యొక్క జనేంద్రియ వ్యవస్థలో ఉన్నటువంటి అండాలు ఉత్పత్తి అయ్యేటువంటి అండము ఉత్పత్తి అయ్యేటువంటి స్థానంలో అండాలు ఉత్పత్తి కాకుండా ఏం చేశాడు అంటే దేవుడు దాన్ని ఎండిపోయినటువంటి ఒక ఎడారిలాగా మార్చేసి దేవుడు కలుగును గాక అని ఒక అండాన్ని, నూతనమైన అండాన్ని సృష్టించాడు. అప్పుడు ఆమె ఏమైందంటే గర్భము దాల్చింది. అది గర్భము దాల్చడానికి సమయము కాదు, ప్రతికూల సమయము. ఈ ప్రతికూల సమయంలోనే దేవుడు ఏం చేశాడంటే అండము కలుగును గాక, పిండము కలుగును గాక, అండము శుక్రకణము కలిసినటువంటి ఒక జైగోట్ కలుగును గాక అని పలికాడు. అప్పుడు కలిగిందే ఆ యొక్క జైగోట్. అయితే చాలా వరకు అనుకోవచ్చు ఈ యొక్క జైగోటు అల్లనే ఆ యొక్క తల్లి యొక్క గర్భంలోనే కదా అభివృద్ధి చెంది అని. కానీ ప్రియులారా, ఇక్కడ మీరు ఒక అనాటమీ క్లాస్ని మీరు నేర్చుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి ఎంబ్రియాలజీ అనే సబ్జెక్టు మీకు అవసరమవుతుంది. ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధుడు అనే అంశాన్ని ఆ ఎంబ్రియాలజీ కూడా నిరూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ అండము తల్లి యొక్క గర్భములో ఇంప్లాంటేషన్ జరుగుతుందో
జరిగినప్పుడు ఈ కణాలు యొక్క అభివృద్ధి జరుగుతాయి తప్ప తల్లిలో ఉన్నటువంటి కణాల యొక్క డిఎన్ఏకి ఈ డిఎన్ఏ సెట్ కాదు, మ్యాచ్ కాకుండా జస్ట్ అంటుకునేటట్టు మాత్రమే చేసి ఆ యొక్క తల్లిలో ఉన్నటువంటి ప్లాసెంటా ద్వారా తల్లిలో ఉన్నటువంటి తల్లి తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పోషకాలను మాత్రమే ఆ యొక్క ప్లాసెంటా అనే ఒక మీడియం మధ్యాంతరంగా ఉన్నటువంటి ఇటు తల్లికి ఇటు పిండానికి మధ్యస్థ ఒక వ్యవస్థ ఉంటుంది, దాన్ని ప్లాసెంటా అంటారు. ఆ ప్లాసెంటాలో పిండం యొక్క కణాలు తల్లి యొక్క కణాలని విభజిస్తున్నటువంటి ఒక సరళ రేఖ, సూక్ష్మరేఖ, అతి సూక్ష్మమైనటువంటి కణాలు అక్కడ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఒకదానికి ఒకటి ఇట్లా అంటుకొని ఉండి ఈ యొక్క తల్లి నుంచి వచ్చినటువంటి పోషకాలు ఈ బిడ్డకు అందడం జరుగుతుంది. అంతే తప్ప మరియమ్మలో ఉన్నటువంటి రక్తము ఆ పిండంలోనికి వెళ్ళదు. ఇది సాధారణమైనటువంటి వ్యక్తి, తల్లి ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసినా కూడా వాళ్ళ యొక్క పిండము ఎదుగుతున్నప్పుడు ఇదే ప్రాసెస్. ఆ తల్లిలో ఉన్నటువంటి రక్తం కలవదు. ఎందుకు అంటే మరి రక్తం పంచుకొని పుట్టావు అని ఎలా అంటారు అంటే తండ్రిలో ఉన్నటువంటి కణము, శుక్ర కణంలో ఉన్నటువంటి డిఎన్ఏ, తల్లి యొక్క అండంలో ఉన్నటువంటి డిఎన్ఏ, ఈ రెండు కణాలు ఈ రెండు డిఎన్ఏలు ఒకటిగా మారిపోయి అది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ డిఎన్ఏ ఈ యొక్క పిండంలో ఉన్నటువంటి రక్తాన్ని నిర్ణయిస్తుంది, ఈ పిండంలో ఉన్నటువంటి కన్నుని నిర్ణయిస్తుంది, ఈ పిండానికి ఏ కలర్ కావాలో ఎలాంటి ముఖ చిత్రము కావాలో ఆ డిఎన్ఏ నిర్ణయిస్తుంది. ఇది జన్యు శాస్త్రం, జెనెటిక్ సైన్స్. మినిమం 8th క్లాస్ చదివిన వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది ప్రియులారా. కానీ నా తోటి సహోదరులైనటువంటి క్రైస్తవులకు ఈ అంశం ఇంకా అర్థం కావట్లేదు. అందుకే యేసునాథుని యొక్క పుట్టుకలో మరియమ్మ ప్రమేయం లేదు. మరియమ్మ ప్రమేయం ఏదన్నా ఉంది అంటే ఆమె తిన్న ఆహారము తప్ప, ఆమె తిన్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు యేసునాథునికి అందాయి తప్ప ఆమెలో ఉన్నటువంటి జీన్స్ అందలేదు, ఆమెలో ఉన్నటువంటి రక్తము యేసు ప్రభువులోకి రాలేదు. అది కలుషితము కాదు. ఇది సైన్స్ చెబుతున్నటువంటి మాట. సెరోగసి, చాలామంది సెరోగసి అని ఈ మధ్య చలనచిత్రాలు కూడా వచ్చాయి. సెరోగసి గురించి చాలామంది సెలబ్రిటీస్ కూడా సెరోగసి పద్ధతిలో వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. ప్రియులారా, ఆ సెరోగసి గురించి ఇప్పుడు నేను చెప్పాలి. ఎందుకంటే అది చెప్పడం వల్ల యేసు పరిశుద్ధుడని ఇంకా అథెంటిక్గా నిరూపించబడుతుంది. ఎవరైనా ఒక తల్లిదండ్రులు పిల్లలు కనలేని పరిస్థితిలో ఉంటే, తల్లి గర్భము ఒకవేళ చిన్నదై ఉండి అబ్నార్మాలిటీస్ ఉంటే, ఏమైనా లోపాలు ఉంటే, ఆ తల్లిదండ్రుల యొక్క అండము పురుష కణము రెండు తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో ఫెర్టిలైజేషన్ చేసి దాన్ని ఇంకొక అమ్మాయి యొక్క గర్భంలో ఇంప్లాంట్ చేస్తారు. అయితే అలా ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ ఎవరైతే ఒక గర్భాన్ని అద్దెకిచ్చిందో తన యొక్క జీన్స్ ఆ పిల్లలోనికి రావు, ఈ తల్లిదండ్రుల యొక్క జీన్సే వస్తాయి. సేమ్ అదే పద్ధతి దేవుడు ఇప్పుడు పెట్టింది కాదు, మానవుణ్ణి సృష్టించినప్పుడే పెట్టినటువంటి వ్యవస్థ. అందుకే అనాటమీ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె సైన్స్ స్టూడెంట్. దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, ఏదైనా ఒక సైన్స్ కావచ్చు, ఏదైనా మనం అనుకున్నటువంటి ఏవైనా ఈ ప్రపంచంలో చెబుతున్నటువంటి బోధలు కావచ్చు, అది క్రీస్తుని పరిశుద్ధునిగా నిలబెట్టాలి, క్రీస్తుని దైవముగా చూపించాలి. ఆ సైన్స్ మాత్రమే దేవుడు క్రియేట్ చేసిన సైన్స్. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతకు యేసు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుణ్ణి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ విభేదించేదైతే అది సైన్స్ కాదు, అది కల్పిత బోధ, కల్పితమైనటువంటి సైన్స్. అది ఊహాగానాల్లో ఉన్నటువంటి సైన్సే తప్ప దేవునికి సంబంధించిన సైన్స్ కాదు, దేవుడు సృష్టించిన సైన్స్ కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు పుట్టినటువంటి పుట్టుక చాలా పరిశుద్ధమైనది. అప్పుడు వచ్చి ఆయన ఏం చేశాడు అంటే ఆ శరీరాన్ని ధరించుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఇంకొక విషయం, మరి ఈ పిండములోనికి ప్రాణం ఎట్లా వచ్చింది? అసలు మానవుని యొక్క పిండోత్పత్తి శాస్త్రంలో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే తల్లి గర్భము దాల్చిందో వెంటనే ఆ పిండానికి కదలికలు రావు.
ఎన్నో నెలలు వస్తాయంటే దాదాపు 4.5 నెలలో పిండము కదులుతున్నట్టు కనిపిస్తుంది. మరి అప్పటి వరకు స్కానింగ్లో మనం చూడొచ్చు హార్ట్ కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. మరి అది కదలిక కాదంటే అది కదలికనే, కానీ అది కణాల యొక్క కదలిక, కానీ ప్రాణం నుండి కదిలింది కాదు. ప్రాణము రావాలంటే ఆత్మ ఆ శరీరంలోనికి ప్రవేశించాలి. ఎప్పుడైతే మానవుడు కానీ దేవుడు కానీ ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి యేసునాథుడు ఆ నిత్యశక్తి కలిగినటువంటి మరణమే లేనటువంటి ఆ ఆత్మస్వరూపుడు, స్వయంభుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు తన దైవత్వాన్ని వదిలేసి ఎప్పుడైతే ఆ ఆత్మను ఆ శరీరాన్ని ఎప్పుడైతే టచ్ అయిందో ఆ శరీరంలోనికి ప్రాణశక్తి అనేది ప్రవహించింది. ఆ ఆత్మలో కలిగి ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ పిండములో ఉన్నటువంటి రక్తములోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రక్తం ఏమైపోయిందంటే నిత్య జీవము కలిగిన రక్తముగా మారిపోయింది. అందుకే ఆయన శరీరము ద్వారా కార్చినటువంటి రక్తము నిత్య శక్తి కలిగినటువంటి రక్తము అని ఇక్కడ లేఖనము ఉటంకించి చెబుతుంది. ప్రియులారా, ఈ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఈ వచనాన్ని నాకు గుర్తు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన రక్తములో ఏముందంటే నిత్యశక్తి ఉన్నది, నిత్యశక్తి ఉన్నది. ఆయన రక్తానికి ఏమున్నదంటే మరణము లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే ఈ ఆయన రక్తము గూర్చినటువంటి అంశము రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడింది. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, క్షమించండి, అంతరాయానికి క్షమించండి. 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి శిలువ రక్తము చేత అని అంటున్నాడు. ఇక్కడ నిష్కలంకము అంటున్నాడు అంటే కల్మషము లేనిది, అమూల్యమైనది. ఎవరిది అంటే యేసు రక్తం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట చెప్పబడతా ఉంది. ఆయన రక్తములో ఏముందంటే నిత్యశక్తి ఉందంట, జీవము ఉందంట. అందుకే యేసుప్రభుల వారు అన్నారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తములో ఆ నిత్య జీవం ఎలా వచ్చింది అంటే ఆ యేసుప్రభుల వారి యొక్క ఆత్మ ఆ శరీరాన్ని ఎప్పుడైతే టచ్ అయిందో ఆ శరీరంలో ఆల్రెడీ ఉన్నటువంటి రక్తము మీద ఆయన ప్రాణం వెళ్ళి కూర్చున్నది. ఇది ఏ మానవునికైనా ఇదే ప్రాసెస్. దేవుడు కూడా ఏం చేశాడు అంటే ఆయన చేసింది ఒకటే, మరియమ్మ అండాన్ని, ఒక స్త్రీ పురుషుల యొక్క అండాన్ని కానీ శుక్రకణాన్ని కానీ వాడుకోలేదు. ఏం వాడుకున్నాడంటే కలుగును గాక అని, ఒక పరిశుద్ధమైన కణము కలుగును గాక అనగానే కలిగినటువంటి ఆ కణాన్ని తీసుకెళ్ళి మరియమ్మ గర్భంలో ఇంప్లాంట్ చేశాడు తప్ప ఆ మరియమ్మ గర్భాన్ని ఒక అద్దెకు తీసుకున్నాడు తప్ప, ఒక రెంట్ లాగా తీసుకున్నాడు తప్ప ఆమెలో ఉన్నటువంటి రక్తము కానీ ఆమెలో ఉన్నటువంటి జీన్స్ కానీ యేసయ్య ధరించుకున్నటువంటి ఆ పిండంలోనికి ప్రవహించలేదు, ప్రవహించదు కూడా. ఇది సైన్స్ చెబుతున్నటువంటి సమాచారం, నిర్ధారించబడినటువంటి సమాచారం. మీకు కావాలంటే పిండోత్పత్తి శాస్త్రం అనే గ్రంథాన్ని మీరు చదవచ్చు, మిడ్వైఫరీ అనే గ్రంథాన్ని మీరు చదవచ్చు. ప్రియులారా, ఇది నర్సింగ్ డిపార్ట్మెంట్, బిఎస్సి నర్సింగ్లో కానీ ఏఎన్ఎంలో కానీ జిఎన్ఎంలో కానీ ఉంటుంది ఈ సబ్జెక్ట్. కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. MPHW అనే ఒక నూతన ఇంటర్మీడియట్ కోర్సు కూడా ఉంది, దాంట్లో కూడా ఉంటుంది, మీరు తెలుసుకోవచ్చు. నా తోటి సహోదరులకు నేను చెబుతున్న విషయం ఒకటే, క్రీస్తులో ఎలాంటి జన్మ పాపము లేదు. అసలు మరియమ్మ కణాలే లేవు. దేవుడు సృష్టించినటువంటి పిండము,
దేవుడే వచ్చి ఎప్పుడైతే ఆ పిండంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఆయనలో ఏం కలిగిందంటే, ఆ యొక్క శరీరంలో ఏం కలిగిందంటే నిత్య జీవముకు ఉన్నటువంటి శక్తి కలిగింది. ఆ రక్తము కూడా నిత్య జీవం అయిపోయింది. ఎప్పుడైతే యేసయ్య ఆత్మ ఆ పిండాన్ని తగిలిందో ఆ శరీరానికి కూడా ఏమొచ్చేసిందంటే నిత్య జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందుకే ఆయన అదే శరీరంతో పునరుద్ధానుడు చెందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యేసయ్య జన్మములో ఎలాంటి పాపము లేదు. అందుకే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి వారు, నీవు నేను, మనం ఏం చేయబడుతున్నాము అంటే రక్షింపబడుతున్నాము. పాపము లేని వారుగా మనం రక్షింపబడతాం. మన పాపములు తుడిచివేయబడిన వారముగా మనం ఈ లోకములో దేవుని నామాన్ని బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యేసు ప్రభుల వారి యొక్క జన్మము ఒక మర్మము అని లేఖనము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల యొక్క మరణం ఒక మర్మము, యేసు ప్రభుల వారే ఒక మర్మము, యేసయ్య ఒక మర్మము అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, యేసయ్య ఒక జన్మము గురించి అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కనులు తెరవజేయాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకురావాలి. మన మనోనేత్రాలు వెలిగించాలి. అప్పుడు యేసయ్య యొక్క జన్మము పరిశుద్ధమని తెలుస్తుంది. యేసయ్య యొక్క జన్మములో పరిశుద్ధత ఉంటే ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంటుంది. ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది అంటే మనము కూడా రక్షింపబడతాం. ఇది నా విశ్వాసం, ఇది నా తీర్మానం, ఇది నా విశ్వాసం, దేవుడు నాకు కలగజేసిన విశ్వాసం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు నామమందు మీరు నమ్మకం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.